మధ్యాహ్న భోజన కార్మికులపై ప్రభుత్వం పిన్ని తల్లి ప్రేమను చూపిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ దొడ్డికొమరే భవనంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం కందికట్ల వసంత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పారితోషికాలతో కుటుంబాలను పోషించలేక, పాఠశాలలో విద్యార్థులకు అప్పు తెచ్చి వండి పెట్టలేక అప్పుల బాధతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు ప్రభుత్వాలకు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేసినప్పటికీ ప్రజాపాలనలో ప్రభుత్వాలు స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయల వేతనం నిర్ణయించి అమలు చేస్తామని, తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇచ్చిన హామీని మరిచి కార్మికులకు అన్యాయం చేసిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉన్నా అప్పటి వరకు ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 10,000 వేతనమైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ భయపెడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం అతి తక్కువ మెనూ ఛార్జీలు ఇచ్చి మెనూ ప్రకారం చేసి పెట్టాలని అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి కార్మికుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, వంటకు సరిపడా గ్యాస్ను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని, కాటన్ దుస్తులను డ్రెస్ కోడ్గా ఇవ్వాలని, ప్రొసీడింగ్ ఆర్డర్స్, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, లేని ఎడల ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18, 19, 20 తేదీలలో జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి ఆగస్టు 24వ తేదీన డిఈఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, అరుణజ్యోతి, అంజమ్మ, సుందర్, శంకరమ్మ, వెంకన్న, ఇంద్రమ్మ, అనసూర్య, రాములమ్మ, పూలమ్మ, నూర్జహాన్, సైదమ్మ, నాగమ్మ, నిర్మల, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా విశ్వ సమావేశం దొడ్డికొమరే భవనంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది. కోడిగుడ్డు ధర విపరీతంగా పెరిగిపోతుంది. వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని చెప్పేసి ఈ అధికారుల నుంచి వేధింపులు జరుగుతున్నాయి. మేమేమడుగుతున్నామంటే అసలు కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయండి, 3 కాదు 6 పెట్టేస్తాం, మాకు అభ్యంతరం లేదు. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల వేతనం ఇస్తా అని చెప్పారు. ఆ వేతనాలకు సంబంధించింది వెంటనే విడుదల చేయాలి. 30 నెలలుగా వస్తుంది, ఇంతవరకు దాని మీద అతిగతి లేని పరిస్థితి ఉంది. వేతనాలు వెంటనే పెంచాలి, 10,000 రూపాయలకు పెంచి అమలు చేయాలి. మేము సిఐటియుగా వాళ్ళ కష్టానికి తగ్గది కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ప్రకటించిన 10,000 ముందు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కార్మికుల సంక్షేమం సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు, యూనిఫామ్, కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. అది వంటకు సరిపడా గ్యాస్ అనేది కూడా ప్రభుత్వం నుంచే సప్లై చేయాలి. ఈ అంశాలతో పాటు ఇక్కడ స్థానికంగా రాజకీయ నాయకుల వేధింపులు పెరుగుతున్నాయి. అది ప్రజాప్రతినిధులు, సర్పంచులు మారినప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో వాళ్ళు వేధింపులు, రకరకాల వేధింపులతోటి ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ వేధింపులు అరికట్టాలని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆ సమస్యల గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ 10,000 జీతం ఇస్తామని చెప్పేసి హామీ ఆ రోజు రాగానే చెప్పారు. ఇప్పటివరకు ఏం లేదు. మాకు ఎగ్గు పెట్టాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. మాకేదన్నా అపాయం జరిగినా ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మాకేదైనా అపాయం జరిగినా ఆదుకోవడానికి మాకు ఒకటి హెల్త్ కార్డు కావాలి. మాకు గౌరవం అందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడి మమ్మల్ని వేధిస్తుంటారు. ఆ వేధింపు లేకుండా చేయాలి. మాకు బిల్లులు ఏ నెల బిల్లులు ఆ నెలలనే విడుదల చేయాలి. ఒకసారి ఎగ్గు బిల్లు, ఒకసారి ఎస్సీ బిల్లు, బీసీ బిల్లు ఇవన్నీ అవసరం లేదు. మాకు 24,000 బిల్లు చేసి 24,000 ఒకే నెలలో పడాలి, జీతాలు బిల్లులు కలిసి. ఇట్లా మేము అప్పులు తీసుకొచ్చి పెట్టడం మాకు చాలా ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని కూడా గుర్తించాలి. అన్ని సంఘాలను గుర్తించినట్టు మమ్మల్ని కూడా గుర్తించాలి. అన్ని సంఘాల కంటే వెనకబడి ఉన్నాం మేము. మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వాల్సిన అన్ని గవర్నమెంట్ ఎమ్మటే విడుదల చేయాలని కోరుకుంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశము నల్లగొండ దొడ్డికొమరే భవనంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా
మధ్యాహ్న భోజన కార్మికులు ఇటీవల కాలంలో పాఠశాలలు పునఃప్రారంభమైన కానుంచి ఈ అమ్మ ఆదర్శ కమిటీలు తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులతోటి అనేక వేధింపులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు మాకు ఓటేయలేదని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని తొలగిస్తున్నామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సరిగా మెను పెట్టట్లేరని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెను పెట్టినప్పటికీ కూడా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కార్మికులని వేధింపులు ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్న భోజనాలకు ఇచ్చే అతి తక్కువ వేతనము ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారంలోకి వస్తే మేము 10,000 రూపాయలు వేతనం చేస్తామని చెప్పింది. ఆ 10,000 రూపాయల వేతనము ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. దాంతోపాటు ఒక్కొక్క పిల్లవాడికి మెనూ ఛార్జీ 30 రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాము. జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు మెనూ 80 రూపాయలు 90 రూపాయలు ఇస్తున్నారు. భావి భారత పౌరులైనటువంటి ఈ విద్యార్థులకు అతి తక్కువ ఇవ్వడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పిల్లలకు మెనూ ఛార్జ్ పెంచుతూ వంటకు కావాల్సినటువంటి గ్యాస్ను కూడా పూర్తిగా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనట్లయితే రాబోయే రోజులలో కార్మికులందరినీ పెద్ద ఎత్తున కూడగట్టి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.